మరోసారి ముఖ్యమంత్రి అవుతానని ఆశల పలకలు ఊరేగుతున్నారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వరదరాజులరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వరదరాజులరెడ్డి ఆరోపించారు. అసలు ఇంతవరకు ప్రొద్దుటూరులో ఒక ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాకపోయినా ప్రభుత్వ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి ప్రజలకు పట్టాలు పంపిణీ చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని, టీడీపీ విజయం ఖాయమన్నారు వరదరాజులరెడ్డి. మీకు ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి కానీ, అవినాష్ రెడ్డికి కానీ పూర్తిగా అసహనం అనేది ఏర్పడి మనం ఓడిపోతున్నాం అనే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చి ఏదో నిలకడలేని మాటలందరూ మాట్లాడుతున్నారు తప్పక ఈ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినారు, ఎక్కడ కూడా ఈ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019లో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ గెలుపోటములో నిర్ణయించడానికి ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందని ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి మంచి అభ్యర్థులు నిలబెట్టిన కారణంగా ఆయన సపోర్ట్ కూడా మీకు ఎన్నికల్లో ఉపయోగపడింది. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, నువ్వు ఒక నియంతవు, నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో, నేను ఒక దేవుడిని చూస్తేనే నన్ను దేవునికి దండం పెట్టేట్టు పెట్టుకోవాలా, నేను ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు, ప్రజలే నా కోసం వాళ్ళు నా ఫోటోలు పెట్టుకొని రోజు దండం పెట్టుకునేటంత పరిస్థితి లేక ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతోంది. ప్రజలందరూ ఆలోచించండి, ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పెడుతున్నారు, కోర్టులను తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారు, సచివాలయాలను పెట్టి అప్పులు తెస్తున్నారు, మరి చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ చేసి దాంట్లో మార్కెట్ చేసి అప్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రం?